మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం. ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం. మన వంటగదుల్లోకి తెలియకుండానే ఒక పెద్ద టెన్షన్ వచ్చి చేరింది. అదేంటంటే ఇంధన భద్రత. ఓవైపు పెరుగుతున్న గ్యాస్ ధరలు, మరోవైపు ప్రపంచంలో ఎక్కడో జరుగుతున్న గొడవలు, వీటన్నింటి ప్రభావం నేరుగా మన సిలిండర్ మీద పడుతోంది. కానీ ప్రతి సంక్షోభంలో ఒక అవకాశం ఉంటుంది కదా. మరి ఆ అవకాశాన్ని మన వంటింట్లో ఎలా వాడుకోవాలో ఈరోజు వివరంగా చూద్దాం. సరే, మన మొదటి ప్రశ్న, మనం రోజు వాడతాం కదా ఆ మామూలు ప్రెషర్ కుక్కర్, అది నిజంగా ఎంత గ్యాస్ ఆదా చేయగలదంటారు? ఏదో కొంచెం అనుకుంటున్నారా? దీని జవాబు తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. ఇక రెండో ప్రశ్న, ఇది నేరుగా మన జేబుకు సంబంధించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక పూట వంట చెయ్యాలంటే ఎల్పీజీ గ్యాస్ కన్నా చవకైన ఆప్షన్ ఏదైనా ఉందా? దీనికి కూడా సమాధానం వెతుకుదాం. ఇక మూడోది, ఇది కొంచెం అద్భుతంగా అనిపించొచ్చు. గ్యాస్ లేదు, కరెంటు లేదు, ఏమీ లేదు, కేవలం సూర్యరశ్మిని వాడుకుని మనం వేపుళ్ళు, బేకింగ్ లాంటివి నిజంగా చెయ్యగలమా? చాలా ఆసక్తికరంగా ఉంది కదూ. ఈ 3 ప్రశ్నలకి సమాధానాలు, ఈ విశ్లేషణ చివరి వరకు వేచి ఉండండి. సరే, ఇక అస్సలు కథలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ఎర్ర సిలిండర్ బరువు అంటే ధర ఎందుకంత భారంగా మారుతోంది? సమస్య మన వంటగదిలో కనిపిస్తున్నా దీని మూలాలు ప్రపంచపటంలో ఎక్కడో ఉన్నాయి. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, అసలు ఈ ఎల్పీజీ సంక్షోభమేంటి, మన సిలిండర్ను ఎక్కువ రోజులు ఎలా వాడుకోవాలి, గ్యాస్ కాకుండా వేరే ఆప్షన్స్ ఏమున్నాయి, ఇంధనాల మధ్య ఒక చిన్న పోలిక చూద్దాం, సూర్యరశ్మిని ఎలా వాడుకోవచ్చో తెలుసుకుందాం, చివరగా మన వంటగదిని ఎలా పటిష్టంగా మార్చుకోవాలో చర్చిద్దాం. అసలు సమస్య ఎక్కడుందంటే ఇక్కడే. మనం వాడే వంట గ్యాస్లో తెలుసా 60% పైగా మనం బయటి దేశాల నుంచే తెచ్చుకుంటున్నదే. అంటే ఏంటి? ఎక్కడో వెస్టేషియాలో ఏదో గొడవ జరిగితే దాని ఎఫెక్టు డైరెక్ట్గా మన వంటింటి బడ్జెట్ మీద పడుతుంది. ఆలోచించండి, పెద్ద పెద్ద రెస్టారెంట్లే గ్యాస్ ఎక్కువ కాల్చే వంటకాల్ని మెనూలోంచి తీసేస్తున్నాయట. ఇది మనందరికీ ఒక రకమైన హెచ్చరిక లాంటిది. అయితే అప్పుడే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పరిష్కారం మన వంటగదిలోనే ఉంది, మన చేతుల్లోనే ఉంది. అదెలా అంటారా? ₹1 కూడా అదనంగా ఖర్చు పెట్టకుండా కొన్ని చిన్న చిన్న అలవాట్లతో మన సిలిండర్ను చాలా ఎక్కువ రోజులు వాడుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ అంకెలు చూడండి ఒకసారి, అద్భుతంగా ఉన్నాయి కదూ. జస్ట్ ప్రెషర్ కుక్కర్ వాడటం వల్ల కొన్ని రకాల వంటలకి ఏకంగా 70% గ్యాస్ ఆదా అవుతుందట. అంటే ఆలోచించండి, దాదాపు 3 ఆదా. అలాగే పప్పులు నానబెట్టడం, అన్నం ఉడికాక సిమ్లో పెట్టడం లాంటి చిన్న చిన్న మార్పులే మన సిలిండర్ లైఫ్ను బాగా పెంచుతాయి. ఇంకా కొన్ని సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వంట చేసేటప్పుడు గిన్నె మీద మూత పెట్టడం, అన్ని కూరగాయలు కోసుకున్నాకే స్టవ్ ఆన్ చేయడం, వెడల్పాటి గిన్నెలు వాడ్డం. ఇవన్నీ చిన్నవే అనిపించొచ్చు, కానీ నెల చివర్లో చూస్తే పెద్ద తేడా కనిపిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యమైంది ఒకటుంది, బర్నర్ను క్లీన్గా ఉంచుకోవడం. మంట ఎప్పుడూ నీలం రంగులో రావాలి. ఒకవేళ పసుపు రంగులో వస్తోందంటే మీ గ్యాస్ అనవసరంగా వేస్ట్ అవుతోందని అర్థం చేసుకోండి. సరే, గ్యాస్ ఆదా చేయడం ఒకెత్తు, కానీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే మనం ఈ గ్యాస్ బర్నర్ పరిధి దాటి ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఒకే ఇంధనం మీద ఆధారపడటం అంటే ఒకే కాలు మీద నిలబడటం లాంటిది. ఎప్పుడైనా పడిపోవచ్చు. అందుకే మన వంటగదిని ఒక మల్టీఫ్యూయల్ కిచెన్గా మార్చుకోవడమే అసలైన భద్రత. ఇక్కడ మనకు 2 ముఖ్యమైన ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి బయోగ్యాస్, అంటే మన ఇంట్లో వచ్చే చెత్తతోనే గ్యాస్ తయారు చేసుకోవడం. ఇది ముఖ్యంగా పల్లెటూర్లలో ఒక వరం లాంటిది. ఇక రెండోది ఈ కుకింగ్, అంటే కరెంటుతో వంట చేయడం. సిటీల్లో ఉండే వాళ్లకు ఇది ఒక కొత్త దారి చూపిస్తోంది. అయితే ఈ కుకింగ్ అనగానే చాలామందికి కేవలం ఇండక్షన్ స్టవ్ మాత్రమే గుర్తొస్తుంది. కానీ అది పొరపాటు. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు, ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్లు, ఎయిర్ ఫ్రైయర్లు ఇవన్నీ దాని కిందకే వస్తాయి. మరి వీటికి మన గ్యాస్ స్టవ్కి మధ్య తేడా ఏంటి? ఏది మనకు బెటర్ ఆప్షన్? రండి పోల్చి చూద్దాం. ఓకే, ఇప్పుడు అసలైన షోడౌన్ టైం. ఖర్చు, స్పీడ్, సేఫ్టీ
ఇంకా పర్యావరణం మీద ప్రభావం. ఈ అన్ని విషయాల్లో ఏది గెలుస్తుందో చూద్దాం. ఈ డేటా మనకు చాలా క్లియర్గా చూపిస్తుంది. ఈ చార్ట్ను కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇది ఒక యావరేజ్ ఫ్యామిలీకి సంవత్సరానికి వంటకి అయ్యే ఖర్చు. ఎల్పీజీ, పైప్డ్ గ్యాస్, ఈ కుకింగ్, ఈ మూడింటిలో ఏది చీపెస్ట్ అనుకుంటున్నారు? నమ్మలేరు గాని సబ్సిడీ లేని ఎల్పీజీ కన్నా కరెంటుతో వంట చేయటమే ఇప్పుడు చవక. ఇది చాలా చాలా ముఖ్యమైన మార్పు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికొస్తే ఇక్కడసలు పోటీయే లేదు. ఇండక్షన్ స్టవ్ క్లియర్ విన్నర్. ఎందుకంటే గ్యాస్ స్టవ్లో దాదాపు సగం వేడి గాల్లోకి పోతుంది, కానీ ఇండక్షన్లో 90% వేడి నేరుగా గిన్నెకే తగులుతుంది. అందుకే వంట ఫటాఫట్ అయిపోతుంది సగం టైంలోనే. అన్నింటికన్నా ముఖ్యంగా గ్యాస్ స్టవ్లా ఇంట్లో పొగ, కాలుష్యం ఉండదు. మరి పర్యావరణం మాటేంటి? ఇక్కడ విషయం కొంచెం కాంప్లికేటెడ్. ప్రస్తుతం మన దేశంలో కరెంట్ ఎక్కువగా బొగ్గుతో తయారు చేస్తున్నారు కదా, సో ఈ కుకింగ్ వల్ల పరోక్షంగా ఎల్పీజీ కన్నా కొంచెం ఎక్కువ పొల్యూషన్ ఉంది. కానీ ఇది టెంపరరీ మాత్రమే. మన దేశం సోలార్, విండ్ పవర్ వైపు వేగంగా వెళ్తోంది. అప్పుడు ఈ కుకింగే క్లీనెస్ట్ ఆప్షన్ అవుతుంది. బయోగ్యాస్, సోలార్ అయితే ఇప్పుడే జీరో పొల్యూషన్ ఆప్షన్స్. సరే, ఇప్పుడు ఒక అద్భుతమైన పద్ధతి గురించి మాట్లాడుకుందాం. ఇది పూర్తిగా ఫ్రీ, సేఫ్, పర్యావరణానికి కూడా చాలా మంచిది. అదేంటో తెలుసా? సోలార్ కుకింగ్. అవును, జస్ట్ ఎండ ఉంటే చాలు, మన వంటగది ఆగకుండా పనిచేస్తుంది. ఈ సోలార్ కుక్కర్లలో బేసిక్గా 2 రకాలుంటాయి. ఒకటి బాక్స్ కుక్కర్. ఇది అచ్చం మన స్లో కుక్కర్ లాంటిది. పప్పో అన్నమో పెడితే నెమ్మదిగా 2-3 గంటల్లో ఉడుకుతుంది, కానీ ఖర్చు జీరో. రెండోది పారాబోలిక్ కుక్కర్. ఇది ఒక పెద్ద డిష్ యాంటినాలా కనిపిస్తుంది. ఇది సూర్యకిరణాలన్నింటినీ ఒకే చోటికి తెచ్చి నిమిషాల్లో నీళ్లను మరిగించేస్తుంది. దీనిమీద వేపుళ్ళు, దోశలు అన్నీ చేసుకోవచ్చు. ఆశ్చర్యంగా ఉంది కదూ? మీరే ఒక సింపుల్ సోలార్ కుక్కర్ను తయారు చేసుకోవచ్చు తెలుసా? ఒక కార్డ్బోర్డ్ పెట్టే అల్యూమినియం ఫాయిల్, అంతే. అయితే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. దీన్ని వాగేటప్పుడు సన్గ్లాసెస్ పెట్టుకోవడం మంచిది. వేడి గిన్నెను ఎప్పుడూ గ్లౌస్తోనే పట్టుకోవాలి. ఇంకా పిల్లల్ని దీనికి దూరంగా ఉంచండి. ఇది స్లోగా కుక్ చేసినా చాలా వేడిగా ఉంటుంది. మీ ఇంట్లో చేసుకోవడానికి ఇదొక అద్భుతమైన ప్రయోగం. సరే, ఇంత దూరం వచ్చాం కదా, ఇప్పుడు మనం మొదట్లో అడిగిన 3 ప్రశ్నల దగ్గరికి తిరిగి వెళ్దాం. వాటి సమాధానాలేంటో తెలుసుకునే టైమొచ్చింది. మొదటి ప్రశ్న, ప్రెషర్ కుక్కరు ఎంత గ్యాస్ ఆదా చేస్తుంది? సమాధానం మీరు నమ్మలేరు గాని వండేదాన్ని బట్టి 20% నుంచి ఏకంగా 70% వరకు. ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద ఆదా. ఇక రెండో ప్రశ్న, ఎల్పీజీ కన్నా చవకైన ఆప్షన్ ఉందా? సమాధానం ఎస్, ఉంది. ప్రస్తుత రేట్ల ప్రకారం సబ్సిడీ లేని సిలిండర్ వాడేవాళ్లకు ఈ కుకింగ్ చాలా చవక. ఇది మనం సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. చివరి ప్రశ్న, సూర్యరశ్మితో ఫ్రై చేయొచ్చా? సమాధానం 100కు 100% చేయొచ్చు. ఒక పారాబాలిక్ సోలార్ కుక్కర్తో గ్రిల్, ఫ్రై, చివరికి బేకింగ్ కూడా చేయొచ్చు. ఇది సూర్యుడి శక్తికి జస్ట్ ఒక చిన్న శాంపుల్ అంతే. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క ముఖ్యమైన విషయం ఏంటంటే, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే కిచెన్ అంటే ఏదో ఒకే ఇంధనాన్ని పట్టుకు వేలాడటం కాదు, అనేక ఇంధనాలని మన అవసరాన్ని బట్టి తెలివిగా వాడుకోవడం. గ్యాస్, ఇండక్షన్, సోలార్, ఈ మూడింటిని సరైన మిక్స్లో వాడుకోవడమే అస్సలైన ఇంధన భద్రత. ఎందుకంటే ఇంధన భద్రత అంటే మన చేతుల్లో ఉండే ఇంధన స్వాతంత్ర్యం. చూశారు కదా, ఒక మంచి వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి. అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి. అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు.